శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై। శరత్ చంద్రికలు 4వ భాగం మృత్యు భయం। గురువుగారు, మీరు ఒక్క విషయాన్ని, మన జీవితాలు ఎంత తాత్కాలికమైనవో, ఎంత క్షణభంగురమైనవో, ఎంత చిన్నవో అని గుర్తించి అది నగ్న సత్యమనే విషయాన్ని మీరు అంగీకరించగలిగితే చాలా చాలా సమస్యలు పరిష్కారమైపోతాయి। ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఎవరూ ఆ విషయాన్ని గ్రహించరు। అందరూ వాళ్ళు చేసే ప్రతి పని అదేదో శాశ్వతంగా ఉంటుంది అన్నట్లుగా చేస్తుంటారు। దీంట్లో ఏమైనా నిజముందా? అలా శాశ్వతం అనుకోవడంలో అనుమాత్రమైన సత్యముందా? మనం దానిని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే కనీసం మనవరికైనా చాలా సమస్యలు తీరిపోతాయి। జీవితం పట్ల మన దృక్పథం మొత్తం మారిపోతుంది। కానీ మనమేమో మనం శాశ్వతం అన్నట్లు, ప్రక్కన వాళ్ళు శాశ్వతం అన్నట్లు, వస్తువులు విషయాలు శాశ్వతం అన్నట్లు బ్రతుకుతుంటాం। కానీ ఎంతకాలం? మనం ఇంకా 100 సంవత్సరాలు, మరో 1000 సంవత్సరాలు జీవితం ఉంది అనుకుంటాం। మనకు కోపతాపాలు కలిగించే రకరకాల విషయాలు మన ఆనందానికి లేదా దుఃఖానికి ఏ విధంగా దోహదపడుతున్నాయి? భాగవతములో కారే రాజులు రాజ్యముల్ గల్గరే, వారేరి సిరి మూటగట్టుకొని పోవం జాలిరే అనే పద్యం ఉంది। ఎందరో రాజులు మహా సామ్రాజ్యాలను ఏలారు, వారంతా ఇప్పుడేరి? వాళ్ళు పోయేటప్పుడు వారి సామ్రాజ్యాలను వారితో పట్టుకెళ్ళగలిగారా? ఈ విషయం తెలిసి చరిత్ర చదువుకొని కూడా మీరింకా శాశ్వతంగా ఉంటారనుకుంటున్నారు। బహుశా ఇందుకేనేమో నాకు చరిత్ర అంటే ఇష్టం। అది నాకిష్టమైన సబ్జెక్టు। ఎందుకంటే చరిత్ర మనకు ప్రతి విషయం ఎంత అనిత్యమో అశాశ్వతమో తెలియజేస్తుంది। నాకు చరిత్ర ఒక వేదం, ఉపనిషత్తు, పురాణం, ఆధ్యాత్మిక తత్వం వంటిది। మనకు జీవితం యొక్క అశాశ్వత తత్వం గురించి చరిత్ర కన్నా బాగా బోధించేది ఏముంది? ఒక్కసారి ఆలోచించండి। ఈ కాస్త సమయంలో మనం ఎన్నో సమస్యలను సృష్టించుకుంటాం। సంబంధ బాంధవ్యాలలో సమస్యలు, ఒకరితో ఒకరు పోట్లాడుకోవడాలు, ఇలాంటివెన్నో। భారీ ఎత్తున డబ్బులు సంపాదించడానికి, ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాం। స్థలాలు కొనడం, ఇల్లు కట్టుకోవడం, వాటన్నిటినీ మీ సృష్టిలాగా చూడడం, వాటితో అనుబంధాన్ని పెంచుకోవడం, ఇవన్నీ నిజంగా అవసరమా? నిజంగా అది తెలివైన పనేనా? నాకు మిగతా అన్నిటికన్నా అన్నీ అశాశ్వతం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవడం, ఆ ఎరుకలో ఉండడం సరిపోతుందనిపిస్తుంది। మిగతా శాస్త్రాలేవీ అవసరం లేదు। ఈ విషయం తెలియజేయడానికి మీకు ఏ గురువు అవసరం లేదు। ఈ సత్యం కంటి ముందే కనిపిస్తుంది। దాని పట్ల ఎరుకుతో ఉంటే ఈ ప్రపంచం పట్ల, విషయాల పట్ల, మీ వ్యక్తిత్వం పట్ల మీ దృక్పథం ఎలా మారుతుందో గమనించండి। మనం ఎంత సమయం వృధా చేస్తున్నాము? దానిని వెనుకకు తీసుకురాగలరా? ముఖ్యంగా మీకు సంతోషం కలిగించని విషయాలలో మీ టైంను వృధా చేసుకోవద్దు। మీరు సమయాన్ని వృధా చేసుకోవద్దు। మిమ్మల్ని మీరు బాబాకు అంకితం చేసుకోండి అని నేను చెప్పడం లేదు। మీ దృష్టిలో ఏది ఆనందం అనుకుంటున్నారో కనీసం అలా అయినా ఉండడానికి ప్రయత్నించండి। మీరు ఇండియా నుండి 2-3 రోజుల్లో మీ దేశాలకు వెళతారనగా మీరెలా ఉంటారు? సత్సంగం చేసుకోవాలి, దర్శనం చేసుకోవాలి, ఎంత వీలైతే అంతగా ఉపయోగపెట్టుకోవాలి అని అనుకుంటారు। మీరు ఇలా అనుకోవడానికి కారణం మీరు వెళ్ళిపోతున్నారని మీకు తెలుసు। కానీ మనం జీవితం మొత్తం ఒక ప్రయాణమని, మనం ఎప్పుడు వెళ్ళిపోవాలో ముందే నిర్ణయం అయిపోయిందన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు। దాని సంగతేంటి? భక్తుడు: గురువుగారు, భయానికి మూలం ఏమిటి? గురువుగారు: మీరు బాగా ప్రేమించే దానిని కోల్పోతారనే సందేహం వచ్చినప్పుడు భయం కలుగుతుంది। అది ప్రేమ నుండి ఉద్భవిస్తుంది।
మనకుండే భయాలలో ప్రాథమికమైనది మరణ భయం. ఈ మరణ భయానికి కూడా కారణం మీ జీవితం పట్ల మీకు గల ప్రేమ. మీరు మీ జీవితాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. మన దృష్టిలో మరణం అంటే మనం అనుకునే ఈ అస్తిత్వం. ఈ జీవితం ముగిసిపోవడం, ఆ పైన మనమంటూ లేకుండా పోవడం. మన జీవితాన్ని మనం ఎంతగానో ప్రేమించడం వలన మనకలా జరగడం ఇష్టముండదు. మన జీవితం ఆనందంగా ఉన్నా, దుఃఖంగా ఉన్నా మనం అది కొనసాగాలని కోరుకుంటాం. జీవితం పట్ల ఈ ప్రేమ, జీవించాలనే కోరిక ప్రతి మనిషిలో ప్రాథమికంగా ఉంటుంది. అన్ని భయాలు, రోజువారీ జీవితంలోని భయాలు సైతం జీవితం పట్ల మనకు గల ప్రేమ నుండే పుడతాయి. మనం దేనినైతే అత్యంత ఎక్కువగా ప్రేమిస్తామో దానిని కోల్పోవలసి వస్తుందనే ఆలోచన నుండే భయాలు కలుగుతాయి. భక్తుడు: గురువుగారు, ఈ మధ్య మాలో చాలా మందికి బాగా దగ్గరైన కుటుంబ సభ్యులలో, స్నేహితులో మరణించడం మూలాన మేము మరణం అనే వాస్తవాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. మరణం పట్ల మన దృక్పథం, ఆలోచన విధానం ఎలా ఉంటే మంచిదని మీ ఉద్దేశం? గురువుగారు: నేనేమంటానంటే, మరణం పట్ల మన దృక్పథం ఎలా ఉండాలి అనే ఆలోచించేదానికన్నా ముందు మీ జీవితం పట్ల మీ దృక్పథం గురించి జాగ్రత్త వహించండి. భక్తుడు: కానీ ఒకవేళ జీవితం అంత ఆకర్షణీయంగా లేకపోతే? గురువుగారు: మరి మరణం అంత ఆకర్షణీయంగా ఉందా? గురువుగారు నవ్వుతూ: అది ఆకర్షణీయమైనదా కాదా అనేది ముఖ్యం కాదు. జీవించడం, మరణించడం అనేవి తప్పనిసరిగా మనకు అనుభవమయ్యే రెండు విషయాలు. ఒకటి ఇప్పుడు మన అనుభవంలో ఉంది, మరొకటి మనకు భవిష్యత్తులో అనుభవంలోకి వస్తుంది. మనకు మన జీవితం అనేది తప్పనిసరి, అంతే కదా? గురువుగారు నవ్వుతూ: మరణం కూడా తప్పనిసరి కాబోతుంది. ఇప్పుడు జీవితం మీ చేతుల్లో ఉంది కాబట్టి జీవితం గురించి ఆలోచించండి. భక్తుడు: మనకు బాగా దగ్గరైన వ్యక్తి ఎంతో బాధపడుతుంటే ఆ క్రమంలో వారికి సహాయం చేయడానికి, ఆసరాగా నిలబడడానికి మేమేమైనా చేయగలమా? గురువుగారు: అది మీకు ఆ వ్యక్తితో గల అనుబంధం మీద ఆధారపడి ఉంటుంది. మీరు అతనికి ఎలా సహాయం చెయ్యాలో చెప్పే ప్రత్యేకమైన సిద్ధాంతం ఏమీ లేదు. అది వ్యక్తిగతమైనది. మీరు ఎలా సహాయం చెయ్యాలి అనుకుంటున్నారు, ఎటువంటి సహాయం చెయ్యాలనుకుంటున్నారు అనేది వ్యక్తికి మారుతూ ఉంటుంది. ఆందోళన పడవద్దు అని చెప్పడం కేవలం మాటలు చెప్పడమే అవుతుంది. తద్వారా మీరు నిజానికి ఎటువంటి సాయం చేయడం లేదు. మరణం అనేది తప్పనిసరి. మరణ భయం మీదే జీవితం మొత్తం ఆధారపడి ఉంది అంటారు. కానీ నేనలా చూడను. మానవ జీవితానికి, అస్తిత్వానికి ప్రాథమికమైనది జీవితం పట్ల మనిషికి ఉండే ప్రేమ. మన జీవితాన్ని మనం ఎంతగా ప్రేమిస్తామంటే అది అంతమవుతుందనే ఆలోచనే మనకు చాలా భయాన్ని కలిగిస్తుంది. మనకు అంత ఇష్టమైన దాని పట్ల మనం జాగ్రత్త వహిస్తున్నామా? లేక మనం భయపడే దాని గురించే, మరణం గురించే ఆలోచిస్తున్నామా? మనం మన జీవితం గురించి పూర్తి జాగ్రత్త వహించి పరిపూర్ణమైన ఆనందంతో జీవిస్తే మనం మరణం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఎలాగూ తప్పదు. జీవించడము తప్పదు. మనం దీనిని కూడా తప్పించుకోలేము. ఎందుకు తప్పదంటున్నానంటే, చాలా మందిని మీరు ఎందుకు జీవిస్తున్నారు అని అడిగితే వారు నిజాయితీగా చెప్పగలిగిన సమాధానం నేనింకా చనిపోలేదు కాబట్టి అని. గురువుగారు నవ్వుతూ: మనం అటువంటి విచారకరమైన స్థితిలో ఉండకూడదు. మన జీవితానికి అర్థం, ప్రయోజనం, పరిపూర్ణత్వాన్ని తెలుసుకుందాం. అంతేగాని తప్పనిసరిగా సంభవించే దానిని అంగీకరించడం కాదు. ఇప్పుడు మన అనుభవములో ఉన్న జీవితం మన చేతిలో ఉన్న పక్షి వంటిది.
భవిష్యత్తులో సంభవమయ్యే మరణమనేది పొదలో ఉన్న పక్షి వంటిది. మరణం గురించి మాట్లాడకుండా ముందు మన చేతిలో ఉన్న జీవితం గురించి జాగ్రత్త పడదాం. మన అనుభవంలో లేని మరణం గురించి మాట్లాడటం పొద చుట్టూ వెతకడంలా ఉంటుంది. జీవితం ఇప్పుడు ఇక్కడ ఉంది. అది మీ అనుభవం. దానిని ఉన్నతంగా చేసుకోవడం ఎలాగో, దాని నుండి ఎక్కువ ప్రయోజనం ఎలా పొందాలో ఆలోచించండి. మరణం గురించిన ఆలోచనలతో బాధపడుతున్న వారికి ఈ విషయాలు చెప్పండి. మరణం గురించి ఆలోచించకుండా ఉండడానికి వారికి ఇది చక్కటి సహాయం అవుతుంది. భక్తుడు: గురువుగారు, మరణం కేవలం బాధను మాత్రమే కలిగించట్లేదు, జీవిత తత్వాన్ని గురించి ప్రశ్నించుకునేలా, మన ఆ నిశ్చిత స్థితి గురించి ప్రశ్నించుకునేలా చేస్తుంది. గురువుగారు: నేను చెప్పేది అదే. అది ఆ ప్రశ్నను రేకెత్తించాలి. అటువంటి ఆ నిశ్చిత పరిస్థితిలో మనం ఏం చేస్తున్నాం అనేది ఆ తర్వాత వచ్చే ప్రశ్న. ఎవరి మరణమైనా, ముఖ్యంగా మనకు దగ్గర వాళ్ళు మరణమైనా మనలో అటువంటి విచారణను కలిగించాలి. భక్తుడు: అంటే మనం మన జీవితంలో ఏం చేస్తున్నాం, సమయాన్ని ఎలా గడుపుతున్నాం అని తరచి చూసుకోవాలని మీ ఉద్దేశమా? గురువుగారు: అవును, అదే నా ఉద్దేశం. సాధారణమైన భావోద్వేగాల పరంగా చూస్తే ఎవరైనా మనకు ప్రియమైన వాళ్ళు చనిపోతే బాధపడటం అనేది ఎంతో సహజం. కానీ మనం మరణిస్తే బాధపడే వాళ్ళు ఎవరు? మనం మరణిస్తే బాధపడడానికి కనీసం ఒక్కరినైనా మిగిల్చుకోవడం మంచిదా కాదా? దానికోసం మనమేం చేస్తున్నాం? భక్తుడు: మృత్యుముఖములో ఉన్నవారికి నేనివ్వగలిగిందేమన్నా ఉందా? గురువుగారు: నాకు తెలిసినంత వరకు మనం చెయ్యగలిగింది ఏంటంటే బాబాను ప్రార్థించటమే. ఒకవేళ మీరు ప్రాపంచికమైన వస్తువుల గురించి అడుగుతున్నట్లయితే ఆ విషయాల గురించి నేను చెప్పలేను. ముఖ్యంగా మరణానికి దగ్గరగా ఉన్నవారికి వస్తుపరంగా ఏమిచ్చినా ఎటువంటి ప్రయోజనము ఉండకపోవచ్చు. అతనికి కావలసింది మరణాన్ని ఆనందంగా స్వీకరించగలగడం. కాబట్టి అతనికి ఆ సహాయం చేయగలిగింది ఏమిటి? బాబా అనుగ్రహం. బాబాను ప్రార్థించండి. అతను సంతోషంగా మరణించడానికి ప్రార్థించండి. జీవించాలి అనుకునే వారిని ఆనందంగా జీవించేలా సహాయం చెయ్యమని ప్రార్థించండి. మీరు ఆనందంగా ఉండాలని ప్రార్థించండి. కాబట్టి ప్రార్థించండి. ఎప్పుడూ ప్రార్థిస్తూనే ఉండండి. బాబా బాబా బాబా, పరిష్కారం అదే. భక్తుడు: గురువుగారు, ఇప్పుడు నాకు 76 సంవత్సరాలు. నేను నా చివరి శ్వాస గురించి, చివరి గడియ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాను. తుది శ్వాస వరకు గురువు పాదాలు పట్టుకోవాలని, అప్పుడు ప్రాణాలు విడవాలని నేను ఎక్కడో చదివాను. అలా చివరిలో ప్రాణం వదిలే విషయంలో నాకు కాస్త భయం కలుగుతుంది. దాని గురించి కాస్త వివరిస్తారా? గురువుగారు: అది మీకు భయాన్ని ఎందుకు కలిగిస్తుంది? భక్తుడు: ప్రాణాలు వదలడం భయం కలిగిస్తుంది. గురువుగారు: మరణ భయం గురించి భగవాన్ రమణ మహర్షి సైతం చెప్పింది అదే. రమణులకు ఆత్మానుభవం కలిగినప్పుడు ఆయనకు అనుభవం అయ్యింది మరణ భయమే. ఎందుకంటే అక్కడ మనల్ని మనం కోల్పోతాం. మనం ఎన్నాళ్ళు ఇష్టంతో అంటిపెట్టుకొని పెంచి పోషించుకున్న మన గుర్తింపును, అహాన్ని కోల్పోతాం. అది లేకుండా పోతుంది. మన దృష్టిలో అది మరణం. కానీ నిజానికి మరణం అంటే ఏమిటో మనకు తెలియదు. ఎందుకంటే మనం ఇప్పటిదాకా మరణించలేదు. కాబట్టి దానికి ఎలా భయపడతాము? ఏమో, మరణం జీవితం కన్నా అద్భుతంగా ఉండవచ్చు, ఎవరికి తెలుసు? కానీ మనం చావుకు ఎందుకు భయపడుతున్నామంటే మన దృష్టిలో చావంటే మనల్ని మనం కోల్పోవడం. అదే ఆధ్యాత్మికత అంటే కూడా. ఆధ్యాత్మికత కూడా నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు నిన్ను నువ్వు కోల్పోతావు. నీ అహంకారం నశిస్తుంది, లేకుండా పోతుంది. నువ్వంటూ మిగలవు.
అక్కడ కేవలం అది మాత్రమే ఉంటుంది అని చెప్తుంది. మన దృష్టిలో మరణానికి ఒక రకమైన నిర్వచనం అది. రమణులు ఈ విషయాన్నే ఆత్మహత్యకై తెగిస్తున్న జీవుల్లారా రండి, మరణించడానికి ఇక్కడ ఒక అద్భుతమైన మార్గం ఉంది, అరుణాచలానికి రండి అని అరుణాచల పదికంలో చక్కగా రాశారు. కాబట్టి గురువు పాదాలు పట్టుకోవడం అంటే ఒక రకంగా మరణాన్ని కోరుకోవడం లాంటిదే. కానీ మనకు భౌతికంగా మరణం సంభవించినప్పుడు మనం గురుపాదాల చెంత ఉంటే అది చాలా ప్రశాంతంగా, నిశ్చంతంగా, అద్భుతంగా ఉంటుంది. గురుపాదాల దగ్గర మరణంలాగా ఉండదు. భక్తుడు: గురువుగారు, మరణం అంటే మేము భయపడడానికి కారణం మేము ఇంతకు ముందు మరణించి ఉండటమా? గురువుగారు: ఆ విషయం మీకు గుర్తుందా? మీకు అది గుర్తుండదు. మీరు చనిపోవాలనుకోకపోవడానికి కారణం జీవించాలన్న మీ కోరిక. భక్తుడు: ఒకవేళ నాకు అది గుర్తు లేకపోతే మరి ఎందుకని మరణానికి సంబంధించిన ఆలోచన ఎల్లప్పుడూ బాధతోనూ దుఃఖంతోనూ కూడుకొని ఉంటుంది? అది సహజ సిద్ధమైనది కాదా? గురువుగారు: జీవితంలో దుఃఖం, బాధ ఉన్నప్పటికీ కూడా మీరు జీవించాలి అనుకుంటారు. ఆ బాధలన్నిటినీ పోగొట్టుకొని ఆనందంగా జీవించాలనుకుంటారు. మీకు నచ్చనిది జీవితం కాదు, మీ జీవితం యొక్క నాణ్యత మాత్రమే. మీరు ఇంకోలా జీవించాలనుకుంటారు, ఆనందంగా జీవించాలనుకుంటారు. మీకు మీ జీవితం పట్ల ఉన్న ప్రేమ మీకు జీవించాలనిపించేలా చేస్తుంది. మూలమైనది ప్రేమ, భయం కాదు. భక్తుడు: గురువుగారు, జ్ఞానధనులైన యోగులకు మరణానికి జీవితానికి మధ్య వ్యత్యాసం ఉండదా? నేను నిసర్గ దత్త మహారాజ్ గురించి చెబుతున్నాను. ఆయన 1981లో దేహాన్ని వదిలిపెట్టడానికి ముందు చేసిన ప్రసంగాలలో తాము దేహంతో ఉన్నా లేకపోయినా ఎటువంటి తేడా లేదని చెప్పారు. జీవన్మరణాలకు అతీతమైన ఆ స్థితిని పొందారు. కాబట్టి తమకు జీవితం పట్ల ప్రత్యేకమైన ఆకర్షణేదీ లేదన్నారు వారు. ఈ విషయాన్ని విన్న కొంతమంది ఆశ్చర్యపోయారు. ఈ దృష్ట్యా చూస్తే ప్రేమ కన్నా జ్ఞానం ప్రాథమికమైందని చెప్పవచ్చా? గురువుగారు: ఇక్కడ ప్రశ్న జ్ఞానమా, సత్యమా, ప్రేమ అన్నది కాదు. ఆయన తమ జీవితాన్ని ఎంతగానో ప్రేమించడం వలన ఆయన నిజమైన జీవితాన్ని పొందారు. మనము జీవితాన్ని ప్రేమిస్తాం, కానీ మనకు నిజమైన జీవితం లభ్యం కాదు. ఆయన తమ జీవితాన్ని నిజంగా ప్రేమించారు, తత్ఫలితంగా నిజమైన జీవితాన్ని పొందారు. కాబట్టి ఆయన ప్రేమ పరిపూర్ణమైనది. ఒకసారి ప్రేమ పరిపూర్ణమైన తర్వాత ఆయనకు జీవితాన్ని కోల్పోతామనే భయం కలగలేదు. జీవితం ఉన్నా లేకున్నా తామున్నామని, నిజమైన జీవితం ఉన్నదని ఆయనకు తెలుసు. మనకు ఆ విషయం తెలియదు కాబట్టి అయ్యో జీవితాన్ని కోల్పోతామేమో అని భయపడుతూ ఉంటాం. కానీ ఆయనకు ఆ భయం లేదు. భక్తుడు: అంటే మరణం తర్వాత కూడా తాముంటామని జ్ఞానికి తెలుసు. గురువుగారు: అవును. భక్తుడు: గురువుగారు, నేను జీవితం యొక్క అశాశ్వతాన్ని మర్చిపోయి నా జీవితానికి ఎప్పటికీ ముగింపు లేదన్నట్లుగా జీవిస్తున్నాను. గురువుగారు: నిజానికి ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఆ నిశ్చతి ఎప్పుడూ ఉంటుంది, కానీ దాన్నెవ్వరూ గమనించరు. ఒక్కసారి శ్వాస తీసుకొని వదిలిపెట్టినప్పుడు మనం మరో శ్వాస తీసుకుంటున్నామా లేదా అనే విషయం మనకు నిశ్చయంగా తెలియదు. ఊపిరి తీసుకోవడం అనేది మనం ప్రయత్నపూర్వకంగానో లేక మన ఇష్టానుసారంగానో చేసేది కాదు. ఊపిరి తీసుకోవడం అనేది మన ఇష్ట ప్రకారం చేసేదైతే అది మన చేతుల్లో ఉంటే ఎవరూ ఊపిరి తీసుకోవడం ఆపరు. అది వీలు కాదు. మనం అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాం. కానీ మరో రకంగా చూస్తే
అది ఎంతో చక్కని స్థితి. చూడడానికి అది నిస్సహాయతలా కనిపించినా ఆ స్థితి చాలా హాయిగా ఉంటుంది. కాబట్టి దుఃఖాన్ని శ్వాసించి ఉక్కిరిబిక్కిరి కావడం కన్నా ప్రతి శ్వాసలో ఆనందాన్ని ఆస్వాదిద్దాం. మీరు ఎంతో ఎంతో ఆనందంగా ఉండాలని, ఆ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మీ చుట్టూ ఉండే వాతావరణాన్ని ఇతరులను ఆనందంగా ఉండేటట్లు చెయ్యాలని నేను కోరుకుంటాను. ఎంత ఆనందంగా ఉండాలంటే మీరొక్కరే ఆనందంగా ఉంటే సరిపోదు. మీ చుట్టుప్రక్కల వారందరూ కూడా ఆనందంగా ఉండాలి. భక్తుడు: గురువుగారు, మా జీవితాలు మీరు చెబుతున్న దిశగా మారాయని ఇక్కడున్న ప్రతి ఒక్కరం చెప్పగలం. దానికోసం మేము చేసింది కూడా ఏమీ లేదు. అంతా మీ అనుగ్రహం, బాబా అనుగ్రహం. కానీ మేము చెయ్యగలిగింది ఏమైనా ఉందా? గురువుగారు: నేను మిమ్మల్ని ఏదో చెయ్యమని చెప్పడం లేదు. బాబా ఇచ్చిన దానిని, ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దానిని అనుభవంలోకి తెచ్చుకొని ఆనందంగా ఉండమని చెబుతున్నాను అంతే. నేను ఈ విషయం మీకు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెబుతున్నానంటే, మీ జీవితాలు ఒకే విధంగా యాంత్రికంగా మారిపోయినట్లు అనిపిస్తుంది. జీవితంలోని థ్రిల్‌ను, ఉత్సుకతను కోల్పోతున్నారు. యాంత్రికంగా తయారు కావద్దు. ప్రతిరోజు ఒక క్రొత్త రోజు కావాలి. నిత్య నూతనం కావాలి. మీరు నిన్న లేనట్లుగా, రేపటికి మీరు ఉండనట్లుగా జీవించాలి. ఈరోజు ఈ క్షణమే నిజమైన సత్యం, నిజమైన వాస్తవం. ఆనందంగా పరిపూర్ణమైన జీవితాన్ని జీవించండి. జీవితంలోని కళను ప్రేమించండి. కళాకారునిలా జీవించండి. జీవితాన్ని అలా ఆస్వాదించండి. నేను మీకు చెప్పినట్లు మీకేదైనా సమస్య ఉంటే నాకు చెప్పండి. నేను చూసుకుంటాను. మీకు సమస్యలేవీ లేకపోతే ఆనందంగా ఉండండి. గురువుగారు నవ్వుతూ: ఇది మీకంత కష్టమైన విషయంలా అనిపిస్తుందా? భక్తుడు: గురువుగారు, మమ్మల్ని మేము మరణానికి సిద్ధం చేసుకోవడానికి ఏవైనా సాధనలు ఉన్నాయా? గురువుగారు: మరణం కోసం సిద్ధం కావడానికి కాదు, ఎలా జీవించాలో తెలుసుకోవడానికి సాధన అవసరం. ఎలా మరణించాలో కాదు, ఎలా జీవించాలో నేర్చుకోండి. మీరు సాధన చేసినా చెయ్యకపోయినా మరణం అనేది తథ్యం. గురువుగారు నవ్వుతూ: అందుకనే నేను జీవించడం గురించి, జీవితం గురించి చెబుతాను. ఎలా మరణించాలి, మరణించిన తర్వాత ఏమవుతుంది మొదలైన వాటి గురించి ఎక్కువగా ఆలోచించకండి. జీవితాన్ని ఎలా జీవించాలో ఆ కళను తెలుసుకోండి. మీరు పరిపూర్ణమైన సంతృప్తితో జీవించినప్పుడు, ఒకవేళ మరణాన్ని మీరు ముగింపు అనుకుంటే అది కూడా పరిపూర్ణంగా ఉంటుంది. మీ జీవితం యొక్క నిగూఢ తత్వం మీకు అంతుబట్టకపోతే, జీవితం అనే పుస్తకంలోని రసాత్మకతను అర్థం చేసుకొని అనుభవంలోకి తెచ్చుకోవాలనే కోరిక మీకుంటే, అప్పుడు మీరు దాన్ని నేర్చుకోవడం మొదలు పెడతారు. మీరు ఎలా నేర్చుకుంటారు? మీరు ఒక టీచర్ దగ్గరకు వెళ్తారు. ఆయన మీకు ఆ పుస్తకాన్ని ఎలా చదవాలో, ఎలా అర్థం చేసుకోవాలో తెలియజేస్తారు. మన జీవితం అనే పుస్తకాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఆ టీచర్ మనకు సహాయం చేస్తున్నారు. కాబట్టి మనం ఆ టీచర్‌ని ప్రేమిస్తాం. అంతా చివరకు ప్రేమ వద్దకు వస్తుంది. గురువుగారు: సద్గురువు పట్ల మనకు గల ప్రేమకు మూల కారణం జీవితం పట్ల మనకు ఉండే ప్రేమ. మనం సాయిబాబాను, రమణ మహర్షినో, అరుణాచలాన్నో లేదా మరెవరినైనా సరే ప్రేమిస్తున్నామంటే దానికి కారణం మనల్ని మనం ప్రేమించుకోవడమే. వాళ్ళు మన అస్తిత్వాన్ని, మన జీవితానికి మనం ఎలా ఉండాలనుకుంటున్నామో దానికి సంపూర్ణమైన ప్రతిరూపంగా నిలుస్తారు. కాబట్టే మనం వాళ్ళను ప్రేమిస్తాము. జీవం కోల్పోయిన మన జీవితం యొక్క ప్రస్తుత స్థితి మనకు నచ్చదు. జీవితం పరిపూర్ణంగా అనుభవమయ్యే ఒకానొక స్థితికి సద్గురువు ప్రతిరూపంగా నిలుస్తారు. కాబట్టి జీవితం పట్ల మనకు గల ప్రేమే సద్గురువు పట్ల ఆకర్షణగా, ఇష్టంగా వ్యక్తమవుతుంది. మనం మన జీవితాన్ని నిజంగా ప్రేమిస్తూ అందులోని ప్రతిదీ జీవితమేనని తెలుసుకుంటే
మనం జీవితం మొత్తాన్ని ప్రేమిస్తాం. అప్పుడు ప్రతీదీ మన జీవితం యొక్క విస్తృత భాగంగా మారుతుంది. కాబట్టి ఒక విధంగా సాయిబాబా మన జీవితానికి విస్తృత రూపం అవుతారు. గురువుగారు నవ్వుతూ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.